హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ జాబ్స్. సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డ్ జాబ్స్ కి ఏ కేటగిరీ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనము అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ అనేది ఉండాలి ఎలక్ట్రానిక్ స్ట్రీమ్స్ లో. సో వీటికి ఈక్వలెంట్ స్ట్రీమ్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, ఓబీసీకి 1 వేకెన్సీ అనేది ఉంది. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కి ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఈ నోటిఫికేషన్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఓన్లీ మెకానికల్ కి మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఎలక్ట్రానిక్ స్ట్రీమ్స్ లో రిజర్వేషన్ లేదు. సో ఇన్ కేస్ ఎలక్ట్రానిక్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వారు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఇక్కడైతే కంపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెకానికల్ స్ట్రీమ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ అనేది చదువుకోవాలి మెకానికల్ స్ట్రీమ్స్ లో లేదా మెకానికల్ కి ఈక్వలెంట్ స్ట్రీమ్స్ లో. ఇక్కడ మెకానికల్ లేదా మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. సో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ టేబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు మీ ఎలిజిబిలిటీ అనేది ఈ టేబుల్ ద్వారాగా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ బోర్డ్స్ ద్వారా కానీ మనము కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మాత్రమే మనం చదువుకొని ఉండాలి. అండ్ అలానే మన గ్రాడ్యుయేషన్ లో 60% మార్క్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. అన్ని సెమిస్టర్స్ కలుపుకొని లేదా ఇయర్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేసే పని అయితే మీ యూనివర్సిటీ రూల్స్ ప్రకారంగా మీకైతే 60% అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో ఉండాలి. అండ్ అలానే మన పర్సంటేజెస్ ని రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఇన్ కేస్ 59.99% ఉంటే 59.99 కానీ కన్సిడర్ చేయాలి తప్ప 60% గా మీరు కన్సిడర్ చేయడానికి లేదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 35 ఇయర్స్ ఫ్రెండ్స్. సో 8th of May 2024 ని బేస్ చేసుకుని ఈ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే ఇక్కడ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ లో కంప్లీట్ చేయాలి కాబట్టి వారికి మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అవుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ మెకానికల్ స్ట్రీమ్ కి చూసినట్లయితే వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అదే ఎలక్ట్రికల్ కి అయితే వారు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే కంప్లీట్ చేయాలి కాబట్టి వారికి ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ సర్వీస్ బాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 ఇయర్స్ పాటు అదే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాము అని చెప్పేసి మనం సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది 2 lakh rupees వర్త్ కి. అండ్ అలానే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ మంచి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ బేసిక్ పే 30,000 ఉంది. అండ్ అలానే మనకి ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని మనకి నియర్లీ 50,000 ప్లస్ అయితే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ. సో ఈ జాబ్ అనేది చాలా మంచి జాబ్, హై పేయింగ్ జాబ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు ఫ్రెషర్స్ కి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. సో ఈ నోటిఫికేషన్ లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి మెన్షన్ చేశారు. అండ్ అలానే అఫీషియల్ వెబ్సైట్ అయిన www.halindia.co.in కి వెళ్ళినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది లభిస్తుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ సెల్ఫ్ అటెస్ట్ చేసి మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనమైతే ఇక్కడ అటాచ్ చేసి మనమైతే
స్పీడ్ పోస్ట్ ద్వారాగా లేదా ఆర్డినరీ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది మన అప్లికేషన్స్ అనేవి. అండ్ అలానే మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది 500 రూపీస్. ఈ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా మనమైతే పే చేయాలి. సో ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ హెచ్ఏఎల్ హైదరాబాద్ పేయబుల్ అట్ హైదరాబాద్ అనే పేరుతోటి మనమైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మన అప్లికేషన్ ఫామ్ తోటి మనము పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్ కి పంపించాలి అన్నట్లయితే ద మేనేజర్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియానిక్స్ డివిజన్ బాలానగర్ హైదరాబాద్ 500042 అయితే మనము పోస్ట్ ద్వారాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మన డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో మన డిమాండ్ డ్రాఫ్ట్ వెనక మనమైతే మన నేము మనం ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ కూడా మనమైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మర్చిపోవద్దు. అండ్ అలానే వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఫామ్ లో. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా 500 రూపీస్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా పే చేయాలి అని. సో ఈ 500 రూపీస్ ఫీజ్ అనేది జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్క్స్ ద్వారాగా షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ మనకి 2.5 hours కి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంసీక్యూస్ ఫార్మాట్ లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి, అండ్ అలానే 100 క్వశ్చన్స్ మనకి మనం ఏదైతే డిసిప్లిన్ లో చదువుకొని అప్లై చేస్తున్నామో ఆ డిసిప్లిన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్ కి 1 మార్క్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జనరల్ కండిషన్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఒకసారి నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారాగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.